భార్యాభర్తలు ఒకరిపై ఒకరు నిఘా పెట్టే పరిస్థితికి వచ్చారంటే వారి మధ్య వైవాహిక బంధం ఎంతగా బీటలు వారిందో అర్థం చేసుకోవచ్చు. పరస్పరం విశ్వాసం లేదని స్పష్టమవుతుంది. అందుకే ఆ రికార్డింగ్స్ను సాక్ష్యాలుగా పరిగణించుకోవచ్చు. వారి మధ్య వివాహ బంధం బలంగా లేదనే విషయాన్ని ఆ రికార్డింగ్స్ స్పష్టం చేస్తాయని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. ఢిల్లీకి చెందిన ఓ మహిళకు కొన్నేళ్ల క్రితం పెళ్ళయింది. ఆమె గత కొంతకాలం నుంచి వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. తన ఫోన్లో ప్రియుడితో కలిసి ఉన్న ఫోటోలు దాచిపెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలిసింది. భార్య నిద్రలో ఉండగా ప్రియుడితో ఆమె దిగిన ఫోటోలను తన ఫోన్కు పంపుకున్నాడు. ఈ విషయం ఆమెకు తెలిసి భర్త ఆ ఫోటోలను తన కుటుంబ సభ్యులకు చూపిస్తే పరువు పోతుందని తన ఎఫ్ఐఆర్ను దాచిపెట్టడానికి ఓ ప్లాన్ వేసింది. అతడి ఫోన్లో దొంగిలించడానికి అంకిత్ అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఫోన్ను దొంగిలించేలా చేసింది. భర్త ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడంతో భార్య అక్రమ సంబంధం బయటపడింది అని పోలీసులు తెలిపారు.